ఓవైపు శాంతి చర్చలు, మరోవైపు డ్రోన్లు, క్షిపణులతో దాడులు. ఇది గత కొన్ని రోజులుగా ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా ఎయిర్ బేస్లే టార్గెట్గా ఇరాన్ దాడి చేసింది. ఈ దాడుల్లో భారతీయుడు మరణించగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక మరోసారి 60 దేశాలపై ట్రంప్ సుంకాల భారం మోపారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరు దేశాల పరస్పర దాడులు, ప్రతిదాడులతో గల్ఫ్ ప్రాంతం దద్దరిల్లింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో కువైట్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కువైట్ సైన్యం రంగంలోకి దిగి శత్రువుల క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకుంది. ఇరాన్ ప్రయోగించిన 2 క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశాయి. దాడుల నేపథ్యంలో కువైట్, బహ్రెయిన్ ప్రభుత్వం ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఇరాన్తో శాంతి చర్చల వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మోజ్ ని తిరిగి తెరిచినప్పటికీ ఇరాన్పై ఆంక్షలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. తమ దేశంపై ఆంక్షల సడలింపు కావాలనుకుంటే ఇరాన్ ముందుగా అణు కార్యకలాపాలను పూర్తిగా వదిలివేయాల్సిందేనన్నారు. యురేనియంను వదులుకుంటేనే ఇరాన్కు ఆంక్షల సడలింపు సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. We can't have a world in which only Iranian ships get through the straits. And so if they're going to shut down the straits for everybody, we're going to shut down the straits for them. And we have done that through a very effective blockade and, by the way, through the seizure of sanctioned ships in the Indo-Pacific as well. The cost to Iran every single day in lost revenue is in the hundreds of millions of dollars that they are losing in lost revenue that they're not generating. అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వెట్టి చాకిరీ చేస్తున్న కార్మికులతో ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతిని నిషేధించడంలో విఫలమైనందుకు భారత్ సహా 60 దేశాలపై 12.5% అదనపు సుంకాలను విధించాలని నిర్ణయించింది. వెట్టి చాకిరీ చేసే కార్మికులు తయారు చేసిన దిగుమతులపై నిషేధం విధించడంలో 60 దేశాలు విఫలమయ్యాయని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమిసన్ గ్రీర్ తెలిపారు. అదనపు సుంకాలు విధించే దేశాల్లో భారత్తో పాటు చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, స్విట్జర్లాండ్, తైవాన్, థాయిలాండ్, టర్కీ, యుఏఈ ఉన్నాయి. అదనపు సుంకాలు విధించాలని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అమెరికా ప్రభుత్వాన్ని ప్రతిపాదించడంపై ఇండియా స్పందించింది. వెట్టి చాకిరీ చేసే కార్మికులు, అదనపు పారిశ్రామిక సామర్థ్యానికి సంబంధించిన ఆందోళనలపై సెక్షన్ 301 ప్రొసీడింగ్స్ విషయంలో భారత్ అమెరికాతో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. మరోవైపు భారత్ అమెరికా ట్రేడ్ డీల్ 99% పూర్తయింది. 1%పై ఇరు దేశాలు పనిచేస్తున్నాయని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. The European Union deal with India took almost 19 years to get done. And so we're very optimistic that this will get done. You have 2 like-minded partners, the United States and India, that want to get this done. And the incredible thing about this is it will be a win-win situation for both of our countries. జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ లో జరగనున్న G7 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. భాగస్వామ్య దేశంగా ఉన్న భారత్ కు ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనబోతున్నట్లు వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్ భేటీ కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.